మరి మనకి చతుర్థ స్థానంలో 4వ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది? ఇక చతుర్థ స్థానంలో మనకి కుజుడున్నట్టయితే, చతుర్థ స్థానం మనకి కుజుడున్నట్టయితే ముఖ్యంగా అతను ఆ యొక్క స్థాన దిగ్బలాన్ని మొత్తం కూడా కోల్పోతాడు. స్వరాశి అయినా కానీ ఉచ్చరాశిలో ఉన్నట్టయితే మంచి భూములు కొనుగోలు చేయటం, భూములు అతనికి తండ్రి నుంచి తరలించి రావటం, మంచి వ్యవసాయ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, హెరిటేజ్ ఫుడ్స్ వంటి మొదలగు వాటిలో మంచిగా రాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుజుడుతో పాటు గురుడు కానీ శుక్రుడు కానీ, ముఖ్యంగా గురుడితో పాటు గురుచంద్రులు కలిసి ఉన్నట్టయితే కుజుడిలో ఉన్నటువంటి క్రూర చెడు స్వభావాలను మొత్తం కూడా తగ్గిస్తాడు. అంటే కుజుడితో పాటు మన గురుడు చంద్రుడు కలిసి ఉన్నట్టయితే ఆ కుజుడి ఉన్నటువంటి క్రూర స్వభావాన్ని, కొద్దిగా చెడ్డ స్వభావాన్ని తగ్గిస్తాడు. శుక్రుడితో కలిసి ఉన్నట్టయితే సౌఖ్యాలు కలగజేస్తాడు. శనితో కలిసి ఉన్నట్టయితే ఉన్నతమైన స్థానాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక్కడ మళ్ళీ మనకి మైనస్ ఒకటి ఉంది. చతుర్థ స్థానంలో కుజుడుండి అక్కడ మళ్ళీ శని నీచం పొందినట్టయితే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి మేషం తీసుకుందాం, అక్కడ నీచం పొందుతాడు శని, కుజుడితో పాటు కలిసి ఉన్నాడు. అప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కూడా కలత్ర నష్టాన్ని, వివాహ సంబంధ విషయాలలో ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే ఉచ్చ స్థానంలో ఉన్న కుజుడితో పాటు శని కలిసి ఉన్నట్టయితే ఉన్నతమైన స్థాయిని కలగజేస్తూ ఉంటాడు. ఇక మనకి కుజుడు 4వ స్థానంలో ఉండి పాపగ్రహాలు కలిగి ఉన్నట్టయితే హార్ట్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఆపరేషన్స్, వాహన ప్రమాదాలు, కలత్ర దోషాలు, షూరిటీ ఉండి ద్వారా నష్టపోవటం, ఇతరులకు వాహనం ఇస్తే వచ్చేదాకా అనుమానం, ఇంటికి సంబంధించిన షూరిటీ ఉంటే నష్టపోతారు, మిత్రు బంధు సుఖ లేకపోవటం అనేది ఇక్కడ 4వ స్థానం కుజుడు కొద్దిగా కుజుడు నష్టపోయినప్పుడు జరిగేటువంటి విషయాలు అన్నమాట. అదే కుజుడు అక్కడ మంచి బలంగా ఉన్నాడు అనుకోనండి, ఉచ్చస్థానం కానీ స్వక్షేత్రం కానీ అయినట్టయితే రాజకీయాల విజయాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక కుజుడు రాహు కలిసి ఉన్నట్టయితే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. 4వ స్థానం మనకి కుజుడుండి రాహుతో పాటు కలిసి ఉన్నట్టయితే ఆత్మహత్యలకి పాల్పడుతూ ఉంటారు. స్వగృహం ద్వారా ఏర్పడే సుఖాలు అనేది ఇక్కడ ఉండవన్నమాట. అంటే ఇంట్లో ఉండేటువంటి సుఖాలు మొత్తం కూడా ఇలా ఉండవు. దానివల్ల మానసికంగా స్థితి నష్టపోతూ ఉంటారు. అసలు కుజరాహుల కలయిక ఒక నష్టం, మనకి వివాహ దోషానికి కారకుడు అవుతాడు. కుజరాహుల కలయిక చూసినటువంటి జాతచక్రాలను చూసిన అన్ని కూడా చాలా వరకు ఇబ్బంది పడిన వాళ్ళే ఉన్నారు వివాహపరంగా. కాబట్టి కుజరాహుల కలయిక అనేది చాలా మంచిది కాదు. ఇంకా 4వ స్థానం ఇంకా డేంజరస్ అది. ఇక కుజుడు లేక శని కలిసి చతుర్థ స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకులు, అది మంచి స్థానం అనేటైతే శనికి సంపదలు, ఆస్తులు ఈ మొత్తం కూడా కలగజేస్తుంది. అది నష్టస్థానం అనేటైతే ఆస్తులు మొత్తం కూడా నాశనం చేస్తూ ఉంటాడు. ఇక 4వ స్థానం రవి కుజులు ఉన్నట్టయితే రాళ్ల వల్ల గాయాలు అనేది కలుగుతూ ఉంటాయి. చతుర్థ స్థానంలో కుజ, శని, రాహు 3 గ్రహాలు ఉన్నట్టయితే ఎటువంటి శుభగృహ దృష్టి లేనప్పుడు ఎప్పుడు కూడా మనుషులతో పెడమోహంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కుజుడు ఏంటంటే ఎక్కువ శాతం క్షత్రకు సంబంధించినటువంటి విద్యల కారకుడు. అంటే ఎక్కువ శాతం కూడా 4వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు తండ్రి ఎవరైనా సరే ఒక డాక్టర్ అయినట్టయితే వీళ్ళు కూడా ఒక డాక్టర్ అవడానికి మాత్రం కొద్ది అవకాశాలు 4వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది.